నమస్కారం. డైలీ మోటివేషన్ ఛానల్‌కు స్వాగతం. ఒక చిన్న గ్రామం, పొలాల మధ్యలో ఉన్న ఓ పేద ఇల్లు. అక్కడే మొదలైంది ఒక గెలుపు కథ. ఈ కథ చివరి వరకు విను, ఎందుకంటే ఇది నీ జీవితాన్ని మార్చే నిజం. ఒక చిన్న గ్రామం, పొలాల మధ్యలో ఉన్న ఓ పేద ఇల్లు. అక్కడే ఉండేవాడు రామ్. రామ్ చిన్నప్పటి నుంచి ఒక కలతో బ్రతికేవాడు. ఒకరోజు నా కుటుంబాన్ని ఈ పేదరికం నుంచి బయటికి తీసుకెళ్తాను. కానీ జీవితం అతనికి సులభం కాదు. రామ్ తండ్రి ఒక కూలి, రోజు పనుంటేనే భోజనం. రామ్ స్కూల్కి వెళ్తాడు, కానీ పుస్తకాల కన్నా ఎక్కువగా చూస్తున్నది ఇంట్లో ఉన్న కష్టాలు. ఒకరోజు అతని తల్లి అడిగింది, రామ్, చదువు వదిలేసి పనిచేస్తావా? ఆ మాట విన్న రామ్ హృదయం విరిగిపోయింది. కానీ అతను చెప్పాడు, అమ్మా, నేను చదువుకుంటేనే మన జీవితం మారుతుంది. 10వ తరగతి ఎగ్జామ్స్ వచ్చాయి. రామ్ చాలా కష్టపడి చదివాడు, కానీ ఫలితాలు వచ్చిన రోజు విఫలం. అతని ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. గ్రామం వాళ్ళు నవ్వాడు, ఇవ్వడితో ఏమీ అవ్వదు. రామ్ కళ్ళలో కన్నీళ్లు, మనసులో ఒక్క ప్రశ్న, నేను నిజంగా పనికిరానివాణ్ణా? ఆ రాత్రి అతను ఒంటరిగా కూర్చున్నాడు. కన్నీళ్లు తుడుచుకుని ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను ఓడిపోలేదు, ఇది నా మొదటి ప్రయత్నం మాత్రమే. మళ్లీ చదువు మొదలుపెట్టాడు. రోజుకి 12 గంటలు చదివాడు. ఫోన్ లేదు, ఫ్రెండ్స్ లేదు. కొన్ని నెలల తర్వాత ఫలితం వచ్చింది. పాస్. మంచి మార్కులొచ్చాయి. అతని తల్లి కళ్ళలో ఆనందం, అతని జీవితంలో మొదటి విజయం. ఇంటర్ చదవడానికి డబ్బులు లేవు. రామేం చేశాడు? ఉదయం చదువు, సాయంత్రం పని, హోటల్లో ప్లేట్స్ కడిగాడు, చిన్న పనులు చేశాడు. చాలా రోజుల ఆకలితో పడుకున్నాడు, కానీ తన కలను ఒక్కరోజు కూడా వదిలిపెట్టలేదు. ఇంటర్ పూర్తయ్యాక రామ్ ఒక పెద్ద ఎగ్జామ్ రాశాడు. అతనికి నమ్మకం ఉంది, ఈసారి నేను గెలుస్తాను. కానీ ఫలితం మళ్లీ విఫలం. ఈసారి అతను పూర్తిగా బ్రేక్ అయ్యాడు. ఇంత కష్టం పడినా ఎందుకు ఓడిపోతున్నావు? ఒకరోజు అతను ఒక వృద్ధుని కలిశాడు. వృద్ధుడు అడిగాడు, ఎందుకు అంత బాధగా ఉన్నావు? రామ్ అన్నాడు, నేను ఎంత కష్టం పడినా ఓడిపోతున్నాను. వృద్ధుడు నవ్వి చెప్పాడు, ఓడిపోవడం సమస్య కాదు, మళ్లీ లేవకపోవడమే నిజమైన ఓటమి. జీవితం నిన్ను పరీక్షిస్తుంది, నువ్వు లేస్తావా లేదా పడిపోతావా అని చూడ్డానికి. ఆ మాటలు రామ్ జీవితాన్ని మార్చేశాయి. అతను తనలో తాను చెప్పుకున్నాడు, నేను పడిపోవచ్చు, కానీ మళ్లీ లేస్తాను. మళ్లీ చదువు, మళ్లీ కష్టం, మళ్లీ త్యాగాలు. ఈసారి స్మార్ట్గా పనిచేశాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఫలితాలు వచ్చిన రోజు రామ్ చేతులు వణికాయి. అతను గెలిచాడు. తల్లి కళ్ళలో ఆనంద కన్నీళ్లు. గ్రామం వాళ్ళు ఆశ్చర్యపోయారు. రామ్ కథ ఒక నిజం చెప్తుంది, జీవితంలో ఎంత కష్టం పడినా మళ్లీ లేచేవాడే గెలుస్తాడు. ఓటమి ముగింపు కాదు, అది తదుపరి ప్రయత్నం సిగ్నల్. పడిపోవడం సహజం, లేవడం నీ నిర్ణయం. నువ్వు ఈ వీడియో చూసేంతవరకు వచ్చా అంటే నీ లోపల ఒక ఫైర్ ఉంది. ఆ ఫైర్ను వదలొద్దు. నీ లైఫ్ మార్చుకోవాలంటే ప్రతిరోజు ఇలాంటి నిజాలు వినాలి. కాబట్టి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయి. ఇలాంటి నిజమైన మోటివేషన్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. ఈ వీడియో నీకు నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి.